ఫుల్ టైమ్ కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్ ఎంట్రీ అదిరిపోయింది. శ్రీలంకతో 3 మ్యాచ్ల సిరీస్ లో సారథిగా బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యాడు. బ్యాటర్ గా తన మార్కు చూపించాడు. బౌలర్ గాను బాధ్యతలు పంచుకున్నాడు. ఒత్తిడిలో మ్యాచ్ ను మలుపు తిప్పాడు. ఆతిథ్య జట్టుకు ముచ్చెమటలు పట్టించాడు. టీ20 వరల్డ్ కప్ లో సౌత్ ఆఫ్రికాను అద్భుత క్యాచ్ తో దెబ్బకొట్టిన సూర్య ఈసారి తనది మాస్టర్ మైండ్ అని అనిపించుకున్నాడు. 30 బంతుల్లో 30 పరుగులు చేయాల్సిన శ్రీలంకను ఓ ఆట ఆడుకున్నాడు. ప్రత్యర్థి బ్యాటర్లు ఊహించని విధంగా నిర్ణయాలు తీసుకున్నాడు. అప్పటికప్పుడు గేమ్ ప్లాన్ ను మార్చేసుకుని సక్సెస్ అయ్యాడు. 12 బంతుల్లో శ్రీలంక 9 పరుగులు చేయాల్సిన దశలో ఫినిషర్ గా పేరొందిన రింకుతో బౌలింగ్ చేయించాడు. మామూలుగా అయితే చివరి 2 ఓవర్లలో 9 పరుగులు చేయకుండా కట్టడి చేయడం కష్టం. కానీ సూర్య తెలివిగా వ్యవహరించాడు. రెగ్యులర్ గా బౌలింగ్ చేయని రింకును ప్రయోగించాడు. దీంతో అద్భుతమే జరిగింది. టీమిండియా విజయానికి అసలు అవకాశాలే లేవనుకున్న టైంలో రింకు వావ్ అనిపించాడు. 3 పరుగులు మాత్రమే ఇచ్చాడు. 2 కీలక వికెట్లు దక్కించుకున్నాడు. ఆఖరి ఓవర్లో లంకకు కావాల్సింది 6 పరుగులే. ఫైనల్ ఓవర్ ను రెగ్యులర్ బౌలరే వేస్తాడని అంతా అనుకున్నారు. కానీ అందరి అంచనాలకు భిన్నంగా సూర్య నిర్ణయం తీసుకున్నాడు. ఎప్పుడు బ్యాటుతో బాదడమే తెలిసిన స్కై బంతిని అందుకున్నాడు. దీంతో ప్రత్యర్థి ఆటగాళ్లతో పాటు సొంత ఆటగాళ్లు కూడా షాక్ అయ్యారు. ఆఖరి ఓవర్లో సూర్య చురుగ్గా నిర్ణయాలు తీసుకున్నాడు. లంకను కట్టడి చేశాడు. 5 పరుగులు మాత్రమే ఇచ్చాడు. 2 వికెట్లు తీశాడు. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్ కు వెళ్ళింది. సూపర్ ఓవర్ లో మాత్రం వాషింగ్టన్ సుందర్ తో బౌలింగ్ చేయించాడు. ఆ తర్వాత తనే స్వయంగా బ్యాటింగ్ కు దిగాడు. బౌండరీ కొట్టి భారత జట్టుకు థ్రిల్లింగ్ విక్టరీని అందించాడు. సూర్య కెప్టెన్సీపై ఇప్పుడు ప్రశంసల వర్షం కురుస్తోంది. స్కై మ్యాన్ బుర్రే బుర్రా అంటూ అభిమానులు పోస్టులు పెడుతున్నారు. కొందరు సూపర్ మ్యాన్ అంటే మరికొందరు స్కై మ్యాన్ అని ప్రశంసలు కురిపిస్తున్నారు. మొత్తంగా కెప్టెన్ గా సూర్య బలంగా అడుగులు వేశాడు. మున్ముందు ఎలా రాణిస్తాడన్నదే ఇప్పుడు కీలకం.